రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేసేది ఎవరంట? దేవుడే. మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి, అంటే సమస్తమును ఆయన చేత ఆయన ద్వారానే కలుగుచున్నవి. మనం విత్తటానికి విత్తనం ఇచ్చేవాడు ఆయనే, ఆ విత్తనమును ఫలింపజేసేది ఆయనే, ఆ విత్తనము ద్వారా నీకు సమృద్ధిగా ఆహారమును అనుగ్రహించేది కూడా ఆయనే. ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందిస్తాడు. మరి ఇక్కడ విత్తనము అంటే దేవునిలో నీవు విత్తాలి. దేవునిలో నీవు విత్తినప్పుడు దేవుని యొక్క రాజ్యం యొక్క కట్టడములో నీవు పాలిభాగస్థుడు అయినప్పుడు, సువార్త పరిచర్య విస్తరణలో నీవు పాలిభాగస్థుడు అయినప్పుడు దేవుడు నీవు విత్తిన దానిని ఆశీర్వదిస్తాడు. నీవు విత్తినటువంటి ఆ యొక్క విత్తనం అనగా నీవిచ్చే కానుక, దేవుని సన్నిధానములో నీవిచ్చేటువంటి కానుక ద్వారా ఇతరులకు ఆ సువార్త గనక ప్రకటింపబడగలిగితే దేవుడు దానిని దీవించి ఆశీర్వదిస్తాడు. నీవు పూర్ణ ఔదార్యము పూర్ణ భాగ్యము పొందుకునేటట్లు నీ విత్తనాన్ని దేవుడు వృద్ధి పొందిస్తాడంట. అలాగే ఇచ్చుట నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది, నీతి ఫలములు ఫలించేవానిగా నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ నీతి ఫలాలు వృద్ధి పొందుతాయి. ఇచ్చుట ద్వారా నీవు దేవునితో అనుసంధానము అంటుగట్టబడుతూ ఉన్నావు. అంటే ఇవ్వకపోతే లేదా అంటే అలాగని కాదు, కానీ ఇచ్చుట నీవు దేవుని పట్ల చూపే కృతజ్ఞతకు సూచన, దేవుని పట్ల నీకున్న విశ్వాసము. దేవుడే నాకు ఇచ్చాడు, తిరిగి దేవునికి ఇస్తే ఇంకా అధికంగా ఇస్తాడనే విశ్వాసాన్ని నీవు దేవుని పట్ల చూపించినట్లు, ఆయన సామర్థ్యాన్ని నీవు గౌరవించినట్లు. అంతే తప్ప దేవునికి నీవిచ్చే కానుకలు అవసరం లేదు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, భూమిలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయనకు నీవిచ్చే కానుక ఏ పాటిది? అయితే ఇచ్చుట నీకు మేలు. నీ యొక్క కృతజ్ఞత కలిగిన హృదయాన్ని, నీ విశ్వాసాన్ని దేవుని పట్ల అది బయలుపరుస్తుంది. ఎందుకంటే నీవు దేవుని మీద ఆధారపడ్డావు కానీ ధనము మీద కాదు అని అది నిరూపిస్తుంది. కాబట్టి నీవు దేవునిలో విత్తాల్సిందే. దాని నిమిత్తం ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ నీకు ఆ విశ్వాసం రావట్లేదా, ఇవ్వాలన్న ఆలోచన తలంపు రావట్లేదా, అయ్యా నా విశ్వాసం పెంపొందించి ఇచ్చుటకు విత్తుటకు అని నీవు ప్రార్థన చేసుకోవాలి. నీకు ఆ విశ్వాసాన్ని దయచేసి దానిలో నీవు ముందుకు వెళ్ళేలాగా, ధనం మీద కాదు, దేవుడికి ఇస్తే తిరిగి దేవుడే అద్భుత రీతిగా నాకు తిరిగి అనుగ్రహిస్తాడు అని నీలో గొప్ప విశ్వాసం కలిగిన మనశ్శాక్షిని ఆయన ప్రేరేపిస్తాడు. దాని ద్వారా నీకు అన్నీ మేలులే. నీవు పూర్ణ ఔదార్య భాగ్యం గలవాడు అగునట్లు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నీతి ఫలాలు ఆయన వృద్ధి పొందిస్తాడు. నీవు వేరొక స్థాయికి వెళ్ళిపోతావు, ఇతరుల నుంచి ప్రత్యేకించబడతావు, అద్భుతాలను నీవు చూస్తావు, ఆశ్చర్య కార్యాలను నీవు చూస్తావు. ఇచ్చుట అనేది దేవుణ్ణి ఘనపరచుట. ఆయన మనకిచ్చాడు, తిరిగి ఆయనకి ఇవ్వటం అంతే. అది కొంచెమే, మొత్తం ఇచ్చేయమంటలేదు కదా. నీకు ఇచ్చిన దాంట్లో నిన్ను కొంత భాగం ఇచ్చి ఆయన ఘనపరచమంటున్నాడు, స్తుతించమంటున్నాడు. దాని ద్వారా తిరిగి ఆయనకు ఇచ్చిన దానికి అనేక రెట్లు తిరిగి ఆయన ఇస్తాడు. అది నీవు పొందుకోవాలి. అప్పుడు నీవు ఎల్లప్పుడూ దేవుడి మీద ఆధారపడతావు, ఆ విశ్వాసంలోనికి నడిపింపబడతావు. అది ఆయనకు కావాల్సింది. అంతే తప్ప నీవిచ్చే కానుకలు కాదు, నీ హృదయము కావాలి, ఇచ్చు హృదయము కావాలి. ఇచ్చుట అనేది విశ్వాసంలో వేరొక స్థాయిని సూచిస్తుంది. కాబట్టి ఇవ్వాలి అని అడిగిన ప్రతి దైవజనుడు చెడ్డవాడు కాదు. వాక్య ప్రకారము మనము ఇవ్వాల్సిందే. అనేక మంది ఈ రోజుల్లో
ఎవరైనా దైవజనులు ఈ రీతిగా అడుగుతున్నారు ఇలాగని చెప్పి ఇది చేస్తూ ఉన్నారు. ఒకవేళ ధనాపేక్షతో దైవజనులు అడిగితే అది తప్పే, కానీ దేవుని వాక్య ప్రకారం నీకు బోధించినప్పుడు నీవు ఇవ్వాల్సిందే. అందుకే నువ్వు వాక్యాన్ని చదువుకో, నీకు వాక్యంలో దేవుడు బోధిస్తాడు. వారు చెప్పారు వీరు చెప్పారని నీవు ఏదో అది తప్పు ఇది తప్పు అని వ్యర్థమైన వాదనలు పెట్టుకోవటం ఎందుకు? దాని బదులు వెళ్ళి వాక్యాన్ని చదువుకుంటే, ఎక్కడ చెప్పాడు దేవుడని ఆ వాక్యాన్ని పరిశోధించుకుంటే, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకున్న అనుమానాలు అన్నీ తొలగిపోతాయి. నీ అంతటి నీవే స్వచ్ఛందంగా దేవునికి ఇచ్చి ఆయన్ని ఘనపరిచి కృతజ్ఞత చూపించి ఆయన మీద ఆధారపడేవాడిగా ఉండటానికి అప్పుడు నీవే తాపత్రయ పడతావు. అందుకే వాక్యము ప్రతి విషయమునకు వాక్యమున్నది. ఆ వాక్యానుసారమే జీవించు. వాక్య ప్రకారము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పూర్ణౌదార్య భాగ్యము గలవారు అగునట్లు నీతి ఫలాలు ఆయన వృద్ధి పొందిస్తాడు. మరి ఎలాంటి ఆశీర్వాదం మనమందరము పొందుకుందాం. ఆ ఆశీర్వాదంతో ముందుకు నడిపింపబడదాం. దేవుని యొక్క కృప మనందరికీ కలుగునుగాక. విత్తనం విత్తటానికి కూడా సామర్థ్యము ఆయన ద్వారానే మనం పొందుకొని ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడైన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. ఇదిగో మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి కాపాడి ఉన్నారు. నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మరి ఇచ్చుట విషయంకి వచ్చేటప్పటికి అనేకులకు భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి, హృదయం నొచ్చుకుంటుందయ్యా. అయితే నీ వాక్య ప్రకారమే మరి నీ యొక్క విశ్వాసమును కనపరిచి నీ మీద ఆధారపడి నిన్ను ఘనపరిచి మహిమపరచటానికే ఇచ్చుట అనే దానిని నీవు పెట్టి ఉన్నావు, కానీ వేరొక దానికోసం కాదనే సత్యాన్ని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించి నీలో విత్తి నూరంతల ఫలం ప్రతి ఒక్కరూ పొందుకునేటట్లు, అన్ని విషయాలలో అన్ని రంగాల్లో ఆశీర్వాదంతో నింపబడేటట్లు కృప చూపించి ఆశీర్వదించి నీతి ఫలమును వృద్ధి పొందించవలసిందిగా యేసయ్య పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.